మన అంశము కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన వల్ల మన జీవ గ్రంథంలో అనేక మంది కన్నీటి ప్రార్థన వల్ల అనేక ఫలితాలు పొందుకున్నారు. ఈ లోకంలో పొందుకోలేనటువంటి ఫలితాలు. అందులో అన్న ఒకరిది. అన్న విషయం మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం తల్లి. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టిన తలంపును బట్టి మరి ఒక్కసారి ఈమె కోసం మనం ధ్యానించుకుందాము. మరి 9వ వచనములో అంటారు, షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు ఏడ్చుచు. చాలు 8వ వచనం కూడా ఒక్కసారి చదివినిపించండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? చాలు తల్లి. వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్న బిడ్డలు లేదు అన్న సంగతి మన అందరికీ తెలుసు. వాక్యము చిన్నప్పటి నుంచి దేవుని దగ్గర బిడ్డను పొందుకున్న తర్వాత సమూయేలుగా మందిరానికి అప్పగించేసింది అన్న సంగతి మాత్రము మనకు తెలుసు. బిడ్డలు లేనప్పటి నుంచి కూడా ఆమె ఏడ్చుచునే వస్తుంది. అవునా? 8వ వచనములో చూస్తే ఆమె ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. వారు పెనిన్న మాట్లాడటమే కాకుండా భర్త ప్రేమించినప్పటికీ కూడా తన ఇరుగు పొరుగు వారు, ఆ పెనిన్న బంధువులు, ఈమె బంధువులు, ఎత్త బంధువులు అందరూ కూడా ఆమెని వేలెత్తి చూపిస్తున్నారు. ఆమె దేవుని కలిగినటువంటి భయభక్తులు కలిగినటువంటి బిడ్డ హన్నా. భర్త ప్రేమించినప్పటికి కూడానే లోకము అనేటువంటి మాటలు సహించలేక ఏడ్చుతూనే వచ్చిందట. అక్కడ 8వ అధ్యాయం వరకు ఏడ్చుతూనే ఉంది, ప్రార్థన చేస్తూనే ఉంది, బాధపడుతూనే ఉంది. కానీ ఆమె బాధ ఎక్కువైపోయిందట. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం బాధగా ఉన్నప్పుడు, నొప్పిగా ఉన్నప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాం. బాధ ఎక్కువైతేనే మనము ఆశ్రయిస్తాం. ఈ బాధ ఎక్కువయ్యే కొద్దీ, ఇప్పుడు దుఃఖం ఎక్కువయ్యే కొద్దీ ఏటేటా మందిరానికి వస్తున్నటువంటి క్రమంలో ఆ సంవత్సరం కూడా మందిరానికి వచ్చి అన్నీ అర్పించేసి బహు దుఃఖాక్రాంతులే. అక్కడ ఇది వరకు ఏడ్చింది అంతే. 2వసారి వచ్చేటప్పటికి 10వ అధ్యాయంలో వచ్చేటప్పటికి బహు దుఃఖాక్రాంతులై ఏడ్చుచు, కన్నీరు విడుచుచు, ఏడ్చుచు, దుఃఖించుచు. అక్కడ ఎన్ని మాటలు ఉన్నాయో చూసారా? ప్రార్థన వేరు, విలపించుట వేరు, ఏడ్చుట వేరు. ఏడ్చిందట, దుఃఖించిందట, విలపించిందట, బహు దుఃఖాక్రాంతురాలే. అప్పుడు కాచిందండి కన్నీరు. హల్లెలూయా. ఎక్కడా? బంధువుల దగ్గర, సమాజంలోనా, అమ్మా, రక్త సంబంధుల దగ్గర, భర్త దగ్గర కాదు. తన బాధను అర్థం చేసుకునేటువంటి, తన ప్రేమించి ఇచ్చినటువంటి ఆ దేవుని సన్నిధికి వచ్చింది. ఇంటికాడ ఏడవలేదు తల్లి, బంధువుల దగ్గర ఏడవలేదు, భర్త దగ్గర ఏడవలేదు. భర్త ఓదారుస్తున్న ఓదార్పు ప్రక్కన పెట్టింది. అసలు ఆయన కన్నీరు ఏడ్చుచు, దుఃఖించుచు ఆ యొక్క మందసమ దగ్గర కూలబడిపోయిందట. హల్లెలూయా. ఆ కన్నీటి అంతకుముందు చేసిన ప్రార్థన వేరు. ఆ సమయంలో ఆ వేదనతో, ఆ బాధతో దుఃఖించి ఏడ్చుచు, కన్నీళ్లు కార్చుచు విలపించినటువంటి తీరు నా ప్రభువువైన యేసుక్రీస్తు ప్రభువుల వారి చూచారు. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వేరు, కన్నీటి ప్రార్థన వేరు తల్లి. ప్రార్థన చేయటం మామూలుగా చేస్తాము, కానీ కన్నీటి ప్రార్థన దేవుడు దాటిపోయే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా మొర్ర పెట్టుము, నిజముగా మొర్ర పెట్టుము అని అంటాడు మరి మోషే. మొర్ర పెట్టడం వేరు, అడగడం వేరు, బ్రతిమాలి అడగడం వేరు, మరలా గుచ్చి అడగడం వేరు. ఆ ప్రార్థన నా యేసయ్య దాటిపోలేదు. అన్ని సంవత్సరాలు కలిగినటువంటి వేదన, బాధన, ఆ కన్నీటి ప్రార్థనకి దేవుడు ఆవిడ జీవితంలో కలుగు చేసుకున్నాడు. హల్లెలూయా. మనం మందిరాలకు వచ్చి ఏం ప్రార్థన చేస్తున్నాం? చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, రావాలి కాబట్టి వస్తున్నాం, కానీ పొందుకుని వెళుతున్నామా? ప్రతి సంవత్సరము రావలసిన రీతిగానే వచ్చింది ఆమె. ఏటేటా షిలోహు మందిరానికి వస్తూనే ఉన్నారు.
ఆ బహుమతులు ఇస్తున్నారు, వెళుతున్నారు, వస్తున్నారు. కానీ ఆ సంవత్సరము ఆవిడ తలరాతను మార్చేసింది ఆ ప్రార్థన. హల్లెలూయా. తన జీవితాన్ని మార్చేసింది. అనేక మందికి తన ప్రార్థన ఆశీర్వాదకరంగా ఉంది. ఆ సంవత్సరము చేసిన ప్రార్థన. హల్లెలూయా. ఎన్ని నూతన సంవత్సరాలు వెళ్ళాయి మన జీవితంలో, ఎన్ని జనవరి 1 వెళ్ళాయి. తీసుకున్న నిబంధన, తీసుకున్న వాగ్దానము నెరవేర్చామా? ప్రభువా, ఈ సంవత్సరం అనేక మందిని నేను తీసుకొస్తాను, నా రక్త సంబంధాలు తీసుకొస్తాను అనే సాక్ష్యము మనం దేవుని సన్నిధిలో తీసుకున్నామే, ఒక పోడంబడిక చేసుకున్నామే. ప్రభుతో నూతన సంవత్సరంలో నూతన మనసుతో నెరవేర్చామా? ఇన్ని సంవత్సరాల వేరు ప్రభువా. నేను పట్టు వదలకుండా ప్రార్థన చేసింది తల్లి. అక్కడ ఏలి కూడా అతనితో, ఆమెతో కూడా బాధకరంగా మాట్లాడినప్పటికీ ఆమె బాధ ఏమీ పట్టించుకోలేదు. అయ్యా అయ్యా, నేను త్రాగలేదయ్యా, నేను చాలా మనోదుఖముతో, నీ మనోదుఖము తీరాలేనంటే, నీ కష్టములు తీరాలంటే, నీ బాధలు తీరాలంటే నీవు కన్నీరు కార్చుట దేవుడు చూచి ఆ కన్నీరు మీద నుంచి దాటిపోనటువంటి దేవుణ్ణి మహిమపరిస్తే, అటువంటి ప్రార్థన నీవు నేను కలిగి చేస్తే చేయలేదంటూ ఏమీ లేదు నా యేసయ్య. హల్లెలూయా. వెంటనే జోక్యం చేసుకున్నాడు తల్లి. మన దేవుడు ఏదైనా అలక్ష్యము చేస్తాడు, కానీ కన్నీటి ప్రార్థన అలక్ష్యము చేసే దేవుడు కాదు. నా స్వానుభవంలో మీకు చెప్తున్నా. ఏది పొందుకున్నామో యాకోబు పత్రికల్లో రాస్తాడు, ఏది మేము అనుభవించేమో, ఏది మేము తాకామో అదే మీకు చెబుతున్నాము అని మన సంఘాలకి వ్రాశాడు యాకోబు పత్రికలో. మేము ఏది అనుభవించేమో, మందసం మీద ఉండి మేము ఏది మాట్లాడుతున్నామో అదే మీకు చెబుతున్నాం. కన్నీటి ప్రార్థన దేవుణ్ణి కిందకి దింపేస్తుంది. కన్నీటి ప్రార్థన సింహాసనం విడిచి భూమి మీదకి వచ్చేస్తారు. అటువంటి కన్నీరు ప్రార్థన అన్నా చేసి మంచి బహుమానాన్ని పొందుకుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాము. నీలో ఎన్ని బాధలు ఉన్నాయి, నీలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, నీకు ఒక్కొక్కరి హృదయము తెరిస్తే అనేక బాధలతో మనం ఉన్నాము, అందరికీ చెప్పుకుంటాము. కానీ నీ కన్నీటి ప్రార్థన విని యేసయ్య దగ్గరికి వచ్చి మనం మొర్ర పెట్టము. నీ మొర్ర ఆలకించేవాడు ఒక్కడే. నిన్ను దెప్పడు తల్లి, నిన్ను సమయం వచ్చినప్పుడు అండవు, నిన్ను హక్కుని చేర్చుకుంటాడు. ఎంత వేదన పడ్డదో ఈ బిడ్డ, ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో. ఏడుస్తూ 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 కుమిలిపోయి ఉన్నదే, కానీ అసలు దుఃఖము మందిరంలో కాచింది, ప్రతిఫలము పొందుకొని వెళ్ళింది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన దాటిపోని దేవుడని మనకి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు 2వ పునరుత్థాన దినములో నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. అదే ప్రార్థన మనం అన్నీ చేసాము. అనేక మందిని మనం రక్షించుకున్నాం, అనేక మంది యాక్సిడెంట్ల నుంచి మనం బ్రతికించుకున్నాము. ఆ కన్నీటి ప్రార్థనే, ఆ కన్నీటి ప్రార్థన నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీలో ఉంటే నువ్వు ఈ లోకంలో సాధించలేనిది ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సంవత్సరాలుగా నిందలు పడుతుంది. నా నింద తీసివేసే దేవుడు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయనే నేను ప్రేమించుచున్నా, ఆయనే నేను ప్రకటించుచున్న యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వచ్చి ఆవిడ బాధ తీర్చుకుంది. తల్లి, నీ బాధ ఏదైనా కావచ్చు. రకరకాల మనుషులకి రకరకాల బాధలు ఉన్నాయి. బాధ అందరిది ఒకే బాధ కాదు తల్లి, రకరకాల బాధలు ఉన్నాయి. ఏ బాధ అయినా దేవుని సన్నిధిలో మనము మోకరించిన ఎడల కనికరించి కృప చూపే దేవుడు. హల్లెలూయా. ఒక మాట చెప్పి నన్ను ముందుకెళ్ళనివ్వండి. పై మందిరం ఇయ్యాలని ఆశపడ్డాం, మాటలు ఇచ్చేస్తున్నావు తల్లిగా, ఎక్కడున్నాయి అన్నారు. యెహోవా ఈరే అని మీరే అస్తమానం అంటారు కదా. నా మాట అయ్యగారికి అప్పగించా. 3 లక్షలకి పై బిల్డింగ్ కట్టడానికి మేస్త్రి ఒప్పుకున్నారు. మెటీరియల్ మనం ఇచ్చి, ఎవరి దగ్గర అప్పు చేయడానికి ఇష్టపడే మనుషులు కాదు మేమిద్దరమును. మేస్త్రి గారి డబ్బులు అడగకపోయినా మెటీరియల్ ఇవ్వాలి కదా. ఏమీ లేవమ్మా. నీ మీద ఉన్నటువంటి ఎల్ఐసీలు కూడా తీసేసాను, నా మీద ఎల్ఐసీలు తీసి కింద మందిరం కట్టాం. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మా పాలసీ ఏంటంటే, మొదలు పెట్టామంటే అంతము వరకు చూడాలి తప్ప మధ్యలో ఆపేసే మనస్తత్వం ఇద్దరిది కాదు తల్లి. దేవుని నామనికే మహిమ కలుగును గాక. ఎవరిని అడగకుండా ఏం చేస్తావో ప్రభు, నువ్వు సిగ్గుపడనివ్వో ప్రభు అని అయ్యగారు పాపం ఒక్కసారి నేను రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఏడ్చుకుంటున్నారు. ఏడ్చుకున్న తర్వాత ఎక్కెక్కి ఏడ్చుకుని
బయటకు వచ్చిన తర్వాత నన్ను అడిగాను, ఏంటండి ఎందుకు ఏడుస్తారు, అంతగా పిల్లలందరూ బాగున్నారు కదా. అమ్మ, మన మందిరం నిర్మాణం పెట్టాము, నీ బుద్ధి ఏముందంటే ఎవరిని నువ్వు అడగనివ్వవు, ఎవరిని అడగనివ్వవు, ఫంక్షన్ లోను పెట్టనివ్వవు, మరి ఎలాగొస్తుందని ముందుకు దిగిపోయాము. అదే ప్రార్థన మనం చేద్దాం, అదే కన్నీటి ప్రార్థన చేద్దాం. మన దేవుడు సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు అని ఇద్దరము ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాం. నా పుట్టింటి వారు 6 ఎకరం మామిడి తోట ఇచ్చారు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, కన్నీటి ప్రార్థన కరిగిపోయే దేవుడు నా దేవుడు, అన్యుల మధ్య అవమానకరంగా నిన్ను నిలబెట్టే దేవుడు కాదు అని మా పక్షంలో జరిగినటువంటి నిజ సంఘటన మీకు చెప్పాలని ఈ యొక్క సమయంలో నేను ఇష్టపడి నేను ముందుకొచ్చాను. ఆ 6 ఎకరము ఎప్పుడో మర్చిపోయాము, వారు ఇచ్చారే కానీ మర్చిపోయాము. ఏదో మామిడికాయలు తెస్తూ ఉన్నారు, ఏదేదో ఇచ్చేవారు. ఒక సంవత్సరము అమ్మ వచ్చి, అమ్మ పాప అమ్మేస్తున్నారు, నువ్వే అడ్డు పెడుతున్నావు అంట్లకిని. వాళ్ళిద్దరూ ఓకే అన్నారు. నువ్వు అంటే అమ్మేసి వెంటనే డబ్బు నీ చేతుల దగ్గర తెచ్చిస్తానన్నది. అప్పుడు ఎంత, 50,000, 1,50,000కి అమ్మేస్తాము. ఆ కొనేవాడిని కూడా తీసుకొచ్చేసింది. వెంటనే కోరుకొండ రిజిస్ట్రేషన్కి కూడా అన్ని ఏర్పాట్లు చేసేసి వచ్చేసింది అమ్మ. నేను అమ్మను, నాకు అవసరం లేదు. అమ్మాయ, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు కదా అన్నది. అయినా నాకు అవసరం లేదమ్మా, ఇప్పుడు అమ్మ నన్ను. అలాగ 4-5 సంవత్సరాలు అయిపోయింది తల్లి. డబ్బులు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, ప్రార్థన చేసుకుంటున్నాం. ఎవ్వరు ఎలాగ ఈ సమయానికి అయిపోవాలి, అక్టోబరు కూటాలకల్లా అక్టోబర్లో ఇది మరి ఓపెన్ అయిపోవాలి అని ఎక్కడికక్కడికి మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటేప్పుడే అప్పుడు 1,50,000కి ఎకరంన్నర భూమి అమ్ముతానన్న అమ్మే వచ్చి 18 లక్షలకి భూమి అమ్ముతున్నారు. నువ్వు ఇప్పుడైనా ఓకే అంటావా పాప అన్నది. హల్లెలూయా. అప్పుడు స్లాబ్ కూడా వేయలేదు. నా అడ్రస్ ఇచ్చి మందిరానికి పంపిస్తుంది అమ్మ. 18 లక్షలు ఎక్కడ, 50,000 ఎక్కడ? మీరు ఆలోచించండి తల్లి. వితిన్ 2 సంవత్సరాల వ్యవధిలో 6 లక్షలు నాకు వచ్చేసి చాలా సంతోషంగా ఉన్నాను. ఏం చేస్తావమ్మా పాపాన్ని, డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఏం చేస్తావమ్మా సత్య అన్నారు మీ అయ్యగారు. పిల్లల ముగ్గురికి 3 లక్షలు ఇచ్చేద్దాం, 3 లక్షలు మన భూమికి మన మందిరానికి ఎట్టేద్దాం అన్నాను. హల్లెలూయా. మీద పడిపోయి, ఎంత మంచి మనసమ్మ నీది ఎంత మంచి మనసమ్మ. దేవుడికి తగినకాడవమ్మ, నా పేరునయ్యిండి అంటావనుకున్నానమ్మా అని దేవుడు ఎంతగానో ఆయన సంతోషించి ఆ 3 లక్షలు కూడా వాళ్ళకి ఇవ్వండి, 6 లక్షలు కూడా ఈ మందిరానికి పెట్టి తదుపరి తర్వాత ముగ్గురికి 3 లక్షలు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. 50,000తో నేను కొడితే ఈ మందిరం ఇలాగ అవ్వకపోను. దేవుని యొక్క ప్రణాళికలకు మనం వెళ్ళిన ఎప్పుడు దేవుడు అలాగ ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. దీనికి అలాగ 13 లక్షలు అయింది పైదానికి ఆ రోజుల్లో. దేవుడు నీకు ఎంత మంచి తెలివినిచ్చాడు తల్లి. అందుకే దేవుని సేవలో సాగుతుంది. నాదేమి కాదు, దేవుడు నడిపించాడు. నా బలహీనతలు నేను ఒప్పుకున్నాను, నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా. నీవు నాకు ప్రాణం ఇచ్చి నన్ను సజీవ లెక్కల్లో ఉంచి నా సంఘములో నా బిడ్డల్లో కలిపితే నీ కొరకు నేను ఏదైనా చేస్తాను ఒక నిర్ణయం తీసుకున్నానండి. డబ్బు అంటే నాకు ఇష్టమే. రేపు వృద్ధాప్యం వచ్చాక నన్ను ఎవరు చూస్తారు? 6 లక్షలు నా మీద వేసుకుందరు. కానీ నా దేవుడు నన్ను అనాదిగా విడిచిపెట్టడని అప్పుడు ప్రార్థన చేయగా 6 లక్షల మందిరం అయింది. చప్పలు కూడా దేవుని మహిమబద్ధమా. నీ కన్నీటితో బాధపడుతున్నావా, నీ ఇబ్బందుల్లో బాధపడుతున్నావా, ఎవరూ పట్టించుకుంటాం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. కన్నీటి ప్రార్థన చేస్తే మనం కొంచెం చేసి లెగిసిపోతాం. ప్రభు దర్శించే వరకు లెగరా మీ అయ్యగారు. ఆ ఒక్క గొప్ప దర్శనం ఆయనకుంది. ఆయన సహకారంతో మందిరం కట్టడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు అలసిపోతున్నావా, నీ బిడ్డల మాటలు వినటం లేదనుకో, నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, నువ్వు బాధతో కుమ్ములుతున్నావా, హాస్టల్లో ఉన్న నీ బిడ్డలకి హెల్త్ బాగోలేదా, ప్రతీది నా దేవునికి చెప్పు. నువ్వు ప్రక్కవారికి చెప్తే ఆ పిల్ల బాగాలేదట అని దెప్పుతారు. అన్నాన దెప్పినట్లుగానే దెప్పుతారు, అన్నాన డెక్కపొడిసినట్లుగానే డెక్కపొడుస్తారు. ఈ మాటలు ఏమీ పట్టించుకోలేదు. విలోహు మందిరానికి డైరెక్ట్గా వచ్చింది. నా బాధను అర్థం చేసుకుని నా ప్రియ పరలోకపు భర్త ఉన్నాడు, ఆయన సన్నిధిలో నేను ఏడుస్తానని మంచి తీర్మానం తీసుకుని, మంచి వాగ్దానం ఏలీ ద్వారా తీసుకుని ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజుకి మంచి బిడ్డను తీసుకుని మందిరానికి వచ్చింది. హల్లెలూయా. అన్నాను ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించడం తల్లి.
మనల్ని ప్రేమించకపోవట్లేదని అనుకుంటాం, కానీ నువ్వు కార్చవలసిన కన్నీరు కార్చాలి. కన్నీటి ప్రార్థనకి ప్రతిఫలమే హన్నా పొందుకుంది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు తల్లి. ఇచ్చిన గర్భాన్ని భద్రముగా దాచి మందిరంలోకి అప్పగించి వెళ్ళిపోయింది. తర్వాత దేవుడు విడిచిపెట్టలేదు ఆమెని. తర్వాత మరలా జ్ఞాపకం చేసుకుని మరలా బిడ్డల్ని ఇచ్చారు తనకి. హల్లెలూయా. సొంత లేని వారిని ఎల్లాలుగా చేసే దేవుడు నా దేవుడు. నువ్వు నమ్మిన ఎడలా, నమ్మితే నా మహిమని చూస్తావన్నాడు ప్రభువు. నీ నమ్మకం ఉంటే, ఆవగించంత విశ్వాసం ఉంటే, నమ్మకము ఉంటే ఈ కొండను తీసుకెళ్ళి నువ్వు అక్కడికి వేస్తావు. నమ్మకం ఉంచు, నమ్మిక మాత్రము ఉంచు అని ప్రభువు నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకుంది. మంచి బహుమానాన్ని పొందుకుంది. ఇశ్రాయేలీయులకి 40 సంవత్సరాల రాజుగా మంచి పరిపాలన చేసి ఆరాధనకి యోగ్యుడైనటువంటి దావీదుని అభిషేకించే అంత ప్రవక్తగా సమూయేలు ఎదిగాడు. కారణము కన్నీటి ప్రార్థన వల్ల సంపాదించుకున్న బహుమానము. హల్లెలూయా. ఉన్నదా నీకు కన్నీటి ప్రార్థన? మనుషుల మీద ఆధారపడద్దు తల్లి. మనుషుల మీద అస్సలు ఆధారపడద్దు. దేవుని మీద ఆధారపడు. నీ దేవుడు ఏదైనా చేయగల శక్తిమంతుడు. ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా చేయగల శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన మీద మనం ఆధారపడడం నేర్చుకోవాలి. మరి హన్నా ఆధారపడింది, మంచి బహుమానాన్ని పొందుకుంది. 2వ రాజులు 20వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 3-4 వచనాలు చదువుతాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకునుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా. హల్లెలూయా. హిజ్కియా ఆ యొక్క వృత్తాంతం అంతా చదివితే, హిజ్కియా ఒక రాజు. ఆ ముందు రాజు చేసినటువంటి చెడు కార్యాలు చేయకుండా రాజు హోదాలోకి వచ్చిన తర్వాత పడిపోయినటువంటి మరి గోపురాలు, మందిరాలు కట్టడము, ఆయన మరి దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితము జీవిస్తూ వచ్చాడు హిజ్కియా. హిజ్కియాకి స్వస్థత ఇచ్చారు, 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చారు అని అది మనం చదువుకుంటామే తప్ప, ఈ వార్త యెషయా మరి తెచ్చినప్పుడు ఆ హిజ్కియా, అమ్మా నేను చనిపోతానంట, పలానా బీరువాలో డబ్బు పెట్టాను, పత్రాలు అక్కడ ఉన్నాయి, జాగ్రత్త, పెద్ద పిల్ల జాగ్రత్త, చిన్నపిల్లకి జాగ్రత్తగా మంచి ఉద్యోగస్తుండయి అని భార్యకు కానీ, బిడ్డలకు కానీ, బంధువులకు కానీ, నేను చనిపోతున్నాను, నా చనిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా నా కుటుంబానికి రావాలని ఎక్కడికి వెళ్ళలేదు తల్లి హిజ్కియా. హల్లెలూయా. హల్లెలూయా. బంధువులను ఆశ్రయించలేదు, బిడ్డలను ఆశ్రయించలేదు, ఇరుగు పొరుగు వారిని ఆశ్రయించలేదు, గ్రామ పెద్దలను ఆశ్రయించలేదు, డాక్టర్లను ఆశ్రయించలేదు. హల్లెలూయా. గోడ తట్టు తిరిగాడు, కన్నీళ్లు విడిచుచు. హల్లెలూయా. ఎంత కన్నీరు కార్చాడో, ఎంత విలపించాడో. ప్రభువా, నేను ఇంకా చేయవలసింది చాలా ఉంది, నీ చిత్తమైతే. గోడ తట్టుకెళ్ళిపోయాడు. అమ్మా నేను చనిపోతున్నానని యెషయా ప్రవక్త వచ్చాడు, నాకి మాట చెప్పాడు దేవుని ద్వారా, నేను సిద్ధపాటు చేసుకోమన్నారు. అది జాగ్రత్త, ఇది జాగ్రత్త అని ఎవ్వరికి చెప్పకుండా ఆయన్ని ప్రేమించి, ఆయనకి ఆ స్థితిగతులు ఇచ్చి, ఆయన ఆయుష్ పొడిగించగల శక్తిమంతుడైనటువంటి దేవుని వైపు, గోడ వైపు తిరిగి 2 చేతులు ఆకాశం పైకెత్తి విలాపించుచున్నాడట, ఏడ్చుచున్నాడట, కన్నీళ్లు కార్చుచున్నాడట. హల్లెలూయా. కన్నీటిలో ఉన్న శక్తి మీకు చెప్తున్నాను నేను మా అనుభవం ద్వారా. అయ్యగారు ఏప్రిల్ 26ని పోయారు. 20 ఆ నెల దాకా కూడా అంచులంచులుగా అక్కడే ఉన్నారు. నేను ఒంటరిదాన్ని ఉన్నాను. ఇలాగా సంఘము ఉంటుంది మరలా అని నేను ఊహించలేదు తల్లి. దేవుడు నన్ను బలపరచకపోతే ఈ స్థితిలో సంఘం ఇలాగ ఉండేది కాదు.
ఆ ద్వారబంధం దగ్గరికి వెళ్ళేదాన్ని, కన్నీళ్లు కార్చుకునేదాన్ని. ఈ ద్వారబంధం దగ్గరికి వచ్చేదాన్ని, ఒంటరి దాన్నే ఇక్కడ ఏడ్చుకునేదాన్ని. ఎదర ద్వారబంధం దగ్గరికి వచ్చేదాన్ని. ఎంతమంది అయ్యగారి కంట ముందున్నవారు, అయ్యగారి కంట ఆరోగ్యం ఉంది, అయ్యగారి కంట నీరసంగా ఉన్నవాళ్ళు. ఆయనే నడవలేక నడుస్తున్నాడు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఈయన కావలసి వచ్చిందా నీకు? ఎంతో ఏడ్చుకున్నా. ఎంత చెప్పనంటే అంత చెప్పలేక అంత ఏడ్చుకొని దేవుడు నా కన్నీరు ప్రార్థన ఆలకించే దేవుడు. సంఘాన్ని మళ్ళా కట్టారు. హల్లెలూయా. అనాథులుగా విడిచిపెట్టలేదు తల్లి. కన్నీటి ప్రార్థనతో ఏదైనా మనం సాధించగలదు. అయిపోయింది. సంఘంలో మీరే చాలామంది అన్నారు, మమ్మల్ని ఆదరించటకు ఎవరు లేరు. మా సంఘం అయిపోయింది. సంఘాన్ని నమ్ముకొని వచ్చాం. సంఘంలో యాజకుడు ఇలాగైపోయాడు. మీలో చాలామంది అన్నారు, ఆ విధంగా గాయపరిచారు. ఏదేమైనా ప్రభువా, నీ చిత్తం ఏంటో ప్రభువా. నేను ఎవ్వరిని ఆశ్రయించలేదు తల్లి, ఎవ్వరి దగ్గరికి నేను వెళ్ళలేదు. వారే నా దగ్గరికి వచ్చి ఆంటీ ఏడవకు, నేనున్నాను ఆంటీ, నేను చూస్తాను ఆంటీ. చాలామంది పాస్టర్లు వచ్చారు, ఎవ్వరికీ నేను చెప్పలేదు. ఏంటి ప్రభు నీ చిత్తం, ఆ గొర్రెలు నేను కాయాలి అంటే నా వల్ల కాదు, ఏం చేస్తావో నాకు తెలియదు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను, ఏడ్చుకున్నాను. చడాలుగా వచ్చి అయ్యగారికి చెప్పాను, నాన్న ఇలాగే ఈ అంకుల్ గారు అంటున్నారు, అలాగే హై అంకుల్ గారు అంటున్నారు, నేను నిలబడలేను నాన్న, ఇంకప్పుడే నా కాళ్ళ మీద నేను ఇంకా నిలబడలేకపోతున్నాను. ఏం చేస్తావు నాన్న? ప్రార్థన చేసుకుని వచ్చి మీ అయ్యగారిని అడిగాను. నేనున్నానమ్మా, పూర్తిగా దేవునికి నేను సమర్పించుకొని, నేను నడుము కట్టుకొని సంఘాన్ని నేను పోషిస్తానమ్మా, నువ్వెవ్వరి మీద ఆధారపడకన్నారు. వెంటనే ఆయన మారడానికి గల కారణం మీరు టక్కని చెప్పాలా? నా కన్నీరు దేవుడు చూశారు. నా కన్నీరుని చూసిన దేవుడు నీ కన్నీరుని చూస్తాడు. నువ్వే దేవుడు కదిలి వస్తారు. హల్లెలూయా. కన్నీటితో స్తెఫన్న రాళ్ళతో కొడుతున్నారు తల్లి. ఆ మాట నాకు చాలా ఇష్టం, ఆ వాక్యము చాలా ఇష్టము. కన్నీటితో ప్రభువా వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రభు అక్కడ వాక్యం అపోస్తుల కార్యాలు చదవద్దు, 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదవండి. ప్రభు లేచిపోయారంట. ఆయన ఆత్మని ఆహ్వానించటక్క చప్పలు కొట్టి దేవుని మహిమపడతారా? హల్లెలూయా. కన్నీటి ప్రార్థన దేవుని సింహాసాన్ని కుదిపి వేస్తుంది తల్లి. బంధువులు పోతే కారుస్తాము కన్నీరు, తీసుకున్న డబ్బులు బ్యాగ్లోంచి జారిపోతే ఏడుస్తాము, దానికి ప్రతిఫలము దొరకదు. నీ పడుతున్నటువంటి బాధ, నీ యొక్క వేదన దేవుని సన్నిధిలో కారిస్తే దానికి ప్రతిఫలం పొందుకుంటావు. హల్లెలూయా. కన్నీరు కాచాడు తల్లి. మీరు వట్టినే ఇలాగ సేవ అయిపోతుంది, వెంటనే ఒప్పేసుకున్నారు అయ్యగారు, వెంటనే మాకు సేవకులు అయిపోయారని అనుకుంటున్నారు. నేను ఆడబిడ్డలతో కూడా నేను ఆలోచన చేయలేదు. ప్రభా దేవుని సన్నిధిలో ఏడ్చుకున్నాను. వెంటనే మీ యవ్వన కాలంలో ఉన్న సేవకులు ముందుకొచ్చారు. దేవుని ప్రణాళిక, దేవుని కన్నీటి ప్రార్థనది. ఇంకా బలముగా వాడుకునే యాజకులు ఇచ్చినందుకు మీకు వందనాలు అని మీరు ఇంకా ఎక్కువగా దేవుని స్తుతించాలి. ఇజుకు ఎవరికి చెప్పుకోలేదు తల్లి, నువ్వు మరణం అవుదవు అని మరి యెషయా భక్తుడు చెప్పగానే వెంటనే గోడ తట్టు తిరిగి, అయ్యా ఆ గోడ తట్టు తిరిగి చదవడు తల్లి వచ్చినము, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లని, హల్లెలూయా, నీవు పోయి నా ప్రజలకు, ఎవరు? నా ప్రజలకు, ఆయన మీద ఆనుకొని ఉన్న మనకు అన్యాయము జరగకుండా ఉండాలేనంటే, ఇంకా వాక్యము ముందుకు వెళ్ళాలంటే నీవు వెంటనే పోయి నా ప్రజలకు అధిపతి అయినా హిజ్కియా యొద్దకు వెళ్ళు. హల్లెలూయా. ఎంత బేగ రిప్లై వచ్చిందండి. మనం దేవునికి అప్లై చేసినప్పుడు అది పరిపూర్ణమైనటువంటి అప్లై, కన్నీటితో మనం దేవునికి అప్లై చేస్తే వెంటనే నిమిషాలు సెకండ్లో కూడా మనకి రిప్లై వస్తుంది. అదే రిప్లై అన్నాకు వచ్చింది, అదే రిప్లై హిజ్కియాకు వచ్చింది, నా జనులకు అధిపతి అయినా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళేది తల్లి రాజు,
హిజ్కియా రాజు అని మీకు చెప్పాను. అతన్ని మీకు రాజుగా పరిచయం చేసింది మనకు జీవగ్రంథము. ఆ రాజు ఎక్కడికి వెళ్లకుండా ఆయన చేసిన మంచి కార్యాలు బట్టి, ఆయన యథార్థ హృదయాన్ని బట్టి దేవుని చెంతకెళ్ళిపోయి విలపించాడట. హల్లెలూయా. ఈ బాధ నుంచి నా భార్య విడిపించదు, ఈ బాధ నుంచి నా బంధువులు నన్ను విడిపించరు, ఈ బాధ నుంచి నన్ను ఎవ్వరు విడిపించరు. నన్ను విడిపించి నాకు ఆయుష్కాలం ఇచ్చి నాకు జీవాన్ని ఇచ్చే దేవుడు ఒకే ఒక ఉన్నాడు. ఆయనే నీవు నేను ప్రేమించుచున్న నజరేయుడైన యేసు. ఆయన వైపుకి వెళ్ళి ప్రార్థించాడు తల్లి. వెంటనే మళ్ళా అదే యెషయా వచ్చి, హిజ్కియా నువ్వు మరణించవు, నీకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది హిజ్కియా, ఇదిగో నీకు 15 సంవత్సరములు. ఇక్కడ ఆయుష్ పొడిగించిన వారు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. మీ హృదయాల మీద పెట్టుకొని చూడండి. మీ హృదయాల మీద పెట్టుకుంటే మీకే ఇస్తాడు. చేసినటువంటి ఆ పొడిగించినటువంటి ఆ 15 సంవత్సరాల చేస జీవితము దేవునికి మహిమకరముగా వాడబడ్డాడు. నిన్ను ఇబ్బందుల్లో, నిన్ను మరణం మీద నుంచి పైకి లేపినటువంటి యేసయ్యకి ఎంత నువ్వు కృతజ్ఞత కలిగి అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్న ఒక్కసారి ఆలోచించు. ఇదే స్థలంలో నేను ఉండే అయ్యగారిపోయిన కొత్తలో ఆరాధన చేస్తుంటే మేఘాల మీద అగ్ని రథాలు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతున్నాయి. నేనేమైపోతున్నానో కూడా నాకు తెలియదు. మీకు చూపించాను. మీ ప్రార్థన, మీ అంగలార్పు, మీ కేకలను బట్టి, అయ్యో అయ్యో అని మీరు చేసిన ప్రార్థన బట్టి ఆ తీసుకెళ్ళినటువంటి అగ్ని రథము మరలా ఇలాగ తిరిగి మందిరంలోకి విడిచిపెట్టింది. మీకు చాలాసార్లు చెప్పాను కదా. అదే వాగ్దానము, అదే దర్శనము ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నటువంటి శ్రీశైలం అయ్య గారికి కూడా చూపించారట ప్రభు. హల్లెలూయా. నా నెత్తి మీద చెయ్యేసి నిన్ను రథాల మీద, అగ్ని రథాల మీద నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంటే సంగము చేసినటువంటి ప్రార్థన మరలా ఆ రథము ఫేసు మందిరములోకి తీసుకెళ్ళింది. తల్లి, నీ దేవుడు నీ ఆయుష్ దినాలు పొడిగించారు అని ఆయన నా నెత్తి మీద అందరికీ ప్రార్థన చేసేటప్పుడు నా మీదకి వచ్చి ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు తల్లి. ఆ పొడిగించినటువంటి ఆయుష్ దినాలు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నావు? నువ్వు మేలు పొందుకొని నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేయకండి. అంతము వరకు ప్రభువా, అంతము వరకు నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా, నీ కొరకు నేను ఉంటాను ప్రభా. ఒకే ఒక వాగ్దానం తీసుకున్నాను దేవుని దగ్గర. డబ్బుని ఆ వాగ్దానంలో, ఆ ఆపదల్లో మనకెవ్వరూ లెక్క చేయరు. నేను ఎంతన్నా ఇచ్చేస్తాను, స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళిపోండి, నేను బ్రతకాలి అంటాం కదా మనము. ఆ ఆపద కాలంలో దేవుని సన్నిధిలో 3 మొక్కుబళ్ళు మొక్కుకున్నాను. నేను 3 నెరవేర్చాను. హల్లెలూయా, హల్లెలూయా. అది నా గొప్పదనము కాదు, దేవుడిచ్చినటువంటి ఆ పరిస్థితులను బట్టి అయ్యగారు నేను కలిసి దేవుని సహాయ సహకారాలతో ఆ 3 నెరవేర్చి ఈ మధ్య నిలబడ్డాను సజీవంగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం విలపించడం నేర్చుకున్నాను నేను. అయ్యగారు పోయిన తర్వాత మరలా గట్టిగా నా హృదయము బాగా దేవునికి హత్తుకొని పోయేలా బాధలో ఉన్నాను. పోయిన వారం వచ్చేటప్పటికి నా బాధ అంతా ఇంత కాదు మందిరంలో. అలాగే కొంతమంది కూడా బాధ చెప్పుకున్నారు. ఆ బాధ ఎత్తిపెట్టి 9 గంటల ప్రార్థనలో ఆ స్తంభం కాడ కూర్చొని చేస్తుంటే, ఆదరణ లేక ఉన్నదానా నా యొద్దకు రా, నీకు ఆదరణ. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లులను, నా కృప నా ఆదరణ నిన్ను విడిచిపోదు అని నన్ను ఆదరించారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆ ఆదరణ నాతో చెప్పుకున్న బిడ్డలు కూడా ఆదరించాను. మరలా వచ్చేటప్పుడు కడిగితే నవ్వుతూ వచ్చి నన్ను హత్తుకున్నారు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు తల్లి. నువ్వు 2 నిమిషాలు ప్రార్థన మన జీవితంలో సరిపోదు, 2 గంటల ప్రార్థన మన జీవితంలో సరిపోదు. గోడ తట్టు తిరిగిపో, పశ్చాత్తాప యథార్థ హృదయం కావాలి. నీలో ఏ పాపము ఉండకూడదు, నీలో ఏ మలినము ఉండకూడదు. నీ హృదయంలో ఏది ఏలుబడి చేయకుండా పశ్చాత్తాప హృదయము కలిగి దేవుని మందసము యథార్థ హృదయం కలిగి నువ్వు ఎప్పుడైతే ఆయనను నువ్వు ఆశ్రయం అడిగావో, ఆయన నీ స్థితిగతులు నా స్థితిగతులు మార్చే దేవుడు. హల్లెలూయా. ఎవరు తరము తల్లి? డాక్టర్లు చనిపోతారు, తీసుకెళ్ళిపోండి అన్న వాళ్ళు కూడా బతికారు అక్కయ్య గారి ప్రార్థనలు బట్టి. హల్లెలూయా. నిన్న కాక మొన్న వాళ్ళ పోస్ట్ చూసి సంఘంలోకి వచ్చి అడిగితే ఎవరో పోయారు అని అన్నారు. యాక్సిడెంట్ అయ్యాక బట్ట కట్టిన వారు మన గ్రామంలో ఎవరన్నా ఉన్నారా? ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. భారము కలిగి కన్నీటితో బాధభరితమైన హృదయంతో నువ్వు ప్రార్థన చేసిన ఎడల నీ కన్నీటి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడని ఉదయకాల సమయంలో వాక్యము ద్వారా దేవుడు ఆనబెట్టి చెప్తున్నారు. హల్లెలూయా.
కారుస్తావా కన్నీరు? ఎవ్వరి మీద నువ్వు ఆధారపడక తల్లి. నిన్ను ప్రేమించి, నీకు సమాజంలో ఒక గుర్తింపిచ్చి, సంఘంలో నీకు గుర్తింపిచ్చి, నీవుగా బ్రతకడాక, తలెత్తుకుని బ్రతకడాకని నీకు యోగ్యత కలిగించినటువంటి యేసయ్యను నమ్ముకొని నువ్వు మందిరంలో మోకరించాలి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను నమ్ముకొనుట మేలు అని కీర్తనాకారుడు అంటున్నాడు. హల్లెలూయా. ఒక్కరోజు నీకు సాయం చేస్తారంతే. దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి, ఎవ్వరి మీద ఆధారపడకుండా దేవుడు కార్యాలు చేస్తే దేవుడే నిన్ను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. అనేక మంది పుస్తకాలు తెస్తారు, మందిరం కట్టుతున్నామండి, మందిరం కడుతున్నామని. వాళ్ళకి ఒకటే సమాధానం నేను ఇస్తాను, నీ దేవుడు అడుక్కునే దేవుడు కాదు తల్లి. నీ దేవుడు అడుక్కునే దేవుడు కాదు. అడుక్కునే మందిరం కట్టమనలేదు. కష్టపడండి మీ సంఘం అంతా, దశభాగాలు అక్కడ ఇయ్యండి, మందిరము కట్టండి, అది నిలబడుతుంది. అడిగి కొని మందిరము కట్టే నీ దేవుడు బయట అడుక్కునేవాడిగా మీరు చేయకండి అని చెప్పిన జాతకాలు ఎన్నో ఉన్నాయి. మన సంఘంలోనే కొంతమంది బిడ్డలు అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారండి మేము ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు, పుస్తకాలు వేయించండి, చాలా ధనం తెస్తామని అన్నారట. వారికి సున్నితంగా చెప్పారట. ఎవరెవరో రమ్మన్నారో, మా మందిరం కట్టుకుంటాం, మేము వెళ్ళాలన్నారట. దేవుని మీద ఆధారపడి కింద పైన కట్టించుకున్నారు యేసయ్య. హల్లెలూయా. తర్వాత స్థలము కొనిపించారు యేసయ్య. ఆ స్థలంలో కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటి సంఘము కనుక ఆయనే కట్టించుకుంటారు. హల్లెలూయా. నేను నమ్ము, విశ్వసించు, కన్నీరు కాచు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. హిజ్కియాని మనం చూసాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనము చూడండి తల్లి. ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపుగూడి తన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలి పొమ్ము. చాలు తల్లి, ఇక్కడ మీకు ఇదన్నీ తెలుసు. మీకు మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం అందరికీ తెలుసు. ఆయనకు ఒక అపవిత్రాత్మ పట్టి అతను పీడిస్తున్నటువంటి కుమారుని తీసుకుని వచ్చినప్పుడు, అయ్యా ఇతను ఎక్కడెక్కడ పడిపోతున్నాడో తెలీదు, కానీ మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాము, జాగ్రత్తగా వాక్యం వినాలి. కన్నీటి ప్రార్థనతో నువ్వు చేయలేదంటూ ఏమీ లేదు, కానీ ఆ కన్నీరే మనం కాచడం కరువైపోతుంది. తీసుకొచ్చి ప్రభువులను అడిగినప్పుడు ప్రభు గద్దించారు, స్వస్థత పొందారు. ఈ కార్యాలు మేము ఎందుకు చేయలేదని ప్రభువుని అడిగారు. అక్కడ మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమును ఆయనను అడిగిరి. హల్లెలూయా. మేము ప్రార్థన చేస్తున్నాం, మా కార్యాలు జరగడం లేదని సిగ్గేసి అక్కడ కూడిన వారు అందరూ కూడా షేమ్ ఫీల్ అవుతారని, బాధపడతారని, సిగ్గుపడతారేమని ఏకాంతముగా ప్రభు దగ్గరికి వచ్చి అక్కడ శిష్యులు అడిగారట. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది పోవుట అసాధ్యము. హల్లెలూయా. ప్రార్థన వలన అయితేనే మాత్రమే, కింద పుట్టినట్లు చూడండి తల్లి, ఇది కన్నీరు విడిచుట ద్వారానే మనం ఇటువంటి గొప్ప కార్యాలు చెయ్యగలదుమని శిష్యులతో నా ప్రభులు వారు చెప్పి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఇంటిలో బాధ కలిగినప్పుడు కన్నీటి ప్రార్థనకు నీకు వెంటనే గుర్తొచ్చేయాలి. అమ్మా అబ్బా అని ఏదైనా ఆపద కలిగినప్పుడు పొరుగింటి వారికి, ఇరుగింటి వారికి దగ్గరికి మనం వెళ్ళిపోతాము. నిన్ను ముదిమ వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అన్న యేసయ్య వాగ్దానం నీకు గుర్తు రాదు. టక్కర పొరుగింటికి, ఇరుగింటికి వెళ్ళిపోయి ఆశ్రయిస్తాము సమయం వచ్చినప్పుడు. ఆ సమయంలో అలాగొచ్చి నన్ను ఏడ్చిందే, నేను ఇంత సాయం చేయకపోతే ఆ పిల్లోడు ఇంత వాడయ్యేవాడు కాదు అని నిన్ను చనిపోయే వరకు దెప్పుతారు. కానీ నా యేసయ్య నిన్ను అలాగ దెప్పు పొడిచేవాడు కాదు. ఇది ఎలాగ సాధ్యమైనదని శిష్యులు అడిగినప్పుడు, ఇది ప్రార్థన వలననే, కన్నీటి ప్రార్థన వలననే ఇటువంటి గొప్ప కార్యాలు మనం చెయ్యగలదుమని శిష్యులతో ప్రభు చెప్పినట్లుగా మనకు లేఖన భాగము సెలవిస్తుంది. మరి అన్న ప్రార్థన, కన్నీటి ప్రార్థన ద్వారా మనం పొందుకుందని చూసాము. 2 హిజ్కియాని మనము చూసాము. 3 దెయ్యము పట్టినటువంటి ఆ కుమారుని తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క ప్రార్థన ద్వారా, మామూలు ప్రార్థన చేసి విడిచిపెడితే ఆ ప్రార్థన ద్వారా, ఇది కన్నీటి ప్రార్థన ద్వారా ఇటువంటి కార్యాలు జరుగుతాయని ప్రభు వారికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలోకి రండి. అక్కడ కన్నీళ్ళు నీ కవినిలో
56వ సంకీర్తన 56వ నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. చాలు తల్లి, కాచిన కన్నీరు, అన్న కాచిన కన్నీరు సమయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. హిజ్కియా కాచిన కన్నీరు ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఆయన హృదయ భారాన్ని బట్టి అతను కాచిన కన్నీరు నా దేవుడు సకాలంలో జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు మాట్లాడుతున్నాడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో, కిందకి పుట్టినోట్లో చూస్తే పుస్తకములో నువ్వు దేవుని సన్నిధిలో ఒక అంశము కొరకు ప్రార్థన చేసి కన్నీరు కాస్తే నీకు సమయం వచ్చినప్పుడు ఆ కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా. నీ వృధా కాదు తల్లి, నువ్వు ప్రజల కొరకు కాచిన కన్నీరు, నీ బిడ్డల కోసం కాచిన కన్నీరు వృధా కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో నీ ఆత్మ కొరకు, సంఘము కొరకు నువ్వు కాచిన కన్నీరు వృధా కాకుండా తగిన కాలంలో జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు తల్లి. 2008లో మొర్ర పెట్టాను దేవుడికి. అంచెలంచెలుగా ప్రతి కార్యము నా యేసయ్య చేసుకుంటా వచ్చారు. హల్లెలూయా. మనకేం చేయాలంటే వెంటనే రిప్లై వచ్చేయాలి, మెట్లు దిక్కుండానే రిప్లై వచ్చేయాలి. హిజ్కియా అంత ప్రార్థనా పరులు మనము, హిజ్కియా అంత యథార్థవంతులము గనుక మెట్లు దిక్కుండానే మళ్ళీ చెప్పేయాలనుకుంటాము. చెప్తారు యేసయ్య నీ హృదయ పరిస్థితిని బట్టి, నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోలుని బట్టి నీకు తగిన కాలంలో బిడ్డల కొరకు బాలుడు నడవలసిన త్రోవను అప్పటి నుంచి నువ్వు కన్నీరు కాచు. పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు, అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు మొర్ర పెట్టుటప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరి కాలంలో పడిపోతుంటే జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు మరి చెడుకు నడతలు నడిచేటప్పుడు నువ్వు కాచిన కన్నీరు దేవుడు పుస్తకం తెరిచి జ్ఞాపకం చేసుకుని, ఆ బిడ్డ కొరకు ఇంత కన్నీరు కాచింది కదా, ఆ బిడ్డ తప్పులో పడిపోతున్నాడు, పాపంలో పడిపోతున్నాడు, చెడ్డ స్నేహాలు పడిపోతున్నాడు. అప్పుడు జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం చేసుకుని దేవుడు క్రియ జరిగిస్తారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా తల్లి. నా కన్నీరు నీ కవినిలో, నీ బుడ్డిలో, నీ పుస్తకములో, నీ సన్నిధిలో దాచిపెట్టుకున్నావు ప్రభువా. అందుకు దావీదు మాట్లాడుతున్నాడు, నీవు కాచిన కన్నీరు నా యేసయ్య ఎక్కడ దాస్తున్నారు? అసలు కన్నీరు మనకు వస్తుందా? కన్నీరు మనకు వస్తుందా? ఆ కన్నీరు కాచి అటువంటి దేవుణ్ణి నువ్వు స్తుతించగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి తల్లి. కన్నీటికి ప్రార్థనకి ప్రతి ఫలము పొందుకున్నారు ఈ ప్రియ బిడ్డల ముగ్గురు కూడా. నీ కన్నీటి నాట్యంగా మార్చే దేవుడు. బాధ వచ్చినప్పుడు ఏమి వద్దు ప్రభువా, నువ్వే నాకు కావాలి. బాధ అంతా తీరిపోయాక బీరువాలో ఎన్నయ్య తగిలించుకుంటామే, పువ్వులు కొట్టుకాడికి వెంటనే వెళ్ళిపోతామే. ఈ బాధలో నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని కట్టుబడితే నా దేవుడు మహిమపరచబడతాడు. నీ కన్నీటిని నాట్యంగా చేస్తాడు. ఎక్కడంటే ఆయన సన్నిధిలో మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా కన్నీటి నాట్యంగా మార్చాడు. ఆ బిడ్డవాడు ఎక్కడ పడుతున్నాడో తెలియక దెయ్యము పట్టి విలవిల ఆడుతున్నటువంటి ఆ తండ్రిని యొక్క కన్నీరు నాట్యంగా మార్చివేశాడు నా యేసయ్య. కన్నీటి ప్రార్థన కదిలింప చేస్తుంది దేవుని సింహాసనం. ఒక్కసారి ఆలోచన చేయండి, ఉందా కన్నీరు? లాస్ట్కి ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. ప్రభువుల వారు మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనము చదవండి తల్లి. వారి యెరికో నుండి వెళ్ళుచుండగా బహు జనసమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణింపమని కేకలు వేసిరి. చాలు తల్లి. గ్రుడ్డివాడు అక్కడ ఏం పొందుకున్నాడనంటే అతను చేసిన ఆర్తనాదన. ఆ ప్రక్కన ఉన్న వారు ఊరుకో గుడ్డోడా, నీకు దేవుడు కావాల్సి వచ్చారా అని ఎంతమంది హేళన చేసి ఉన్నారో అక్కడ. ఆ నోట విన్నాడు. నా యేసయ్య దారికి వస్తున్నాడని తెలుసుకున్నాడు. అడుగుల చప్పుడు విన్నాడు. అందరినీ అక్కడ అడిగాడు. ఆయనలో ఉన్న వేదనంతా కేక రూపంలో చూపించాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోక ప్రభువా. ఆ మాటలో ఎంత ఉందో చూసారా? యేసయ్యా అడుక్కునేవాడు మన దగ్గరికి వస్తే, అమ్మ ఏమన్నా ఉంటే పెట్టు అంటాడు.
వాడుకున్న బాధను పట్టి లోనున్నటువంటి బాధ అంతటితో మనల్ని పిలిస్తే ఏ పనిలో ఉన్నా వస్తామా రామో చెప్పండి. అంత అనుభవం ఉన్న వాళ్ళే వస్తామా? వాడు నిర్లక్ష్యంగా పిలిచాడో, బాధతో పిలిచాడో, వేదనతో పిలిచాడో మనకు అర్థమైపోయి ఎన్ని పనిలో ఉన్నా మనసు కరిగే వచ్చి వాడికి భిక్ష వేస్తాం. ఆయనలో ఉన్నటువంటి బాధ, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు ప్రభువా, ఇక్కడున్న వారందరూ ఇసుక్కున్నా, ఇక్కడున్న వారందరూ తిట్టుకుంటున్నా, ఏది లెక్క చేయలేదా గుడ్డివాడు. హల్లెలూయా. మీరు ఏమనుకోయినా పర్వాలేదు, నా యేసయ్య నన్ను తాకాలి, నా యేసయ్యని నేను చూడాలి అని మొర్ర పెట్టాడు తల్లి. దేవుడు మొర్ర ఆలకించాడు. నిజంగా మొర్ర పెట్టు వారికి సమీపముగా ఉండే దేవుడు. అందరూ ఊరుకో అన్న అప్పటికీ ఇంకా మరీ బిగ్గరగా కేకలు వేశాడట. చూసారా ఆ బాధతో వేసిన కేక, నిలుపు. ఆ కేక నా యేసయ్యని నిలిపేసింది. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు అయ్యింది, నీ కన్నీటి ప్రార్థన పెట్టి నా యేసయ్య నిలిచిపోయారు అక్కడ. ఏం ప్రార్థనలు చేస్తున్నాం మనము? అసలు ఎందుకు వస్తున్నాం మందిరానికి? ఏమి పొందుకుని వెళుతున్నాం? ఒక్కసారి ఆలోచించి. దారి ప్రక్కన గుడ్డివాడు అడుక్కుంటున్నాడు. ఏమి పొందుకున్నాడు అంటే చూపు పొందుకున్నాడు. హల్లెలూయా. నీకు నాకు కళ్ళున్నాయి, నీకు నాకు ఆరోగ్యం ఉంది, నీకు నాకు అన్నున్నాయి. దేవుని సన్నిధికి వచ్చి నీ ఉదయకాల సమయంలో ఏమి పొందుకొని వెళ్తున్నావు? మరి నా ప్రియ సహోదరుడా, వెళ్తున్నానమ్మా వస్తున్నానమ్మా, వెళ్తున్నానమ్మా వస్తున్నానమ్మా, ఏం పొందుకున్నావు? తెల్లవారుజామున ప్రభు బాగా దర్శించారు. నేను వెంటనే మర్చిపోతానని వెంటనే అక్కకి చెప్పేస్తాను. ఈ రాత్రి కాడ ఫోన్ చేస్తే అక్క భయపడుతుందని నేను మాట్లాడలేదు. నిన్న దర్శనం వచ్చింది, అక్కకి వెంటనే చెప్పాను. వాక్యం ద్వారా నేను అనేక మందిని బలపరచటాక నీకు ఆరోగ్యం ఇచ్చానని ఆ కళ ద్వారా అక్క నాకు చెప్పింది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మైపరచాలి. నీవు నేను బ్రతుకుతున్నామంటే, నీవు నేను చలనము కలిగి ఉరికగలిగి ఈ లోకంలో జీవిస్తున్నామంటే నీ జీవితం పట్ల అనేక మంది ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ ప్రార్థన బట్టి అనేక మంది దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. ఒక్క గుడ్డివాడు ఆ సమయంలో చూపు పొందాడు. అన్నీ ఉండి మనం ఏం పొందుకుని వెళ్తున్నాం? ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యేసుకుని వాక్యం విని కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళటం మనకు ఎంతైనా మంచిది. దర్శించు ప్రభువా, ఈ ఆదివారం నాతో మాట్లాడు ప్రభువా అని ఎప్పుడైనా కన్నీరు కాచేవా? నీ సంఘం కొరకు కన్నీరు కాచవా? నీ కుటుంబం కొరకు కన్నీరు కాచవా? నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు కాచవా? ఎంతో మంది ఇలాగ ఆరాధన స్వేచ్ఛగా చేసుకోలేక బిక్కుమంటూ భయపడుతూ ఉన్నటువంటి క్రైస్తవ సంఘం కోసం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసావా? వస్తున్నానమ్మా వెళ్తున్నానమ్మంటే మనకి ఏమీ మరి పొందుకోలేము తల్లి. ఈ గుడ్డివాడు మాటను బట్టి, నోటును బట్టి, ఆ స్వరాన్ని బయటకి వినిపింపడం బట్టి నజరేయుడైనటువంటి యేసుని, సృష్టికర్తమైనటువంటి ప్రభుల వారిని, సృష్టి మీద అధికారం ఉన్నటువంటి యేసయ్యని ఆ మాట ద్వారా నిలిపివేశాడు. హల్లెలూయా. ఇన్ని వాక్యాలు వింటున్నామే, ఇంత ఆరాధన చేస్తున్నామే, ఏ ఆరాధనలోనైనా ప్రభు మాట్లాడారా మనతో? ఎందుకు తల్లి? ఫలాలు లేని బ్రతుకెందుకు? ఈ ఫలాలు లేని బ్రతుకు వ్యర్థము. ఆ చెట్టుని ఏం చేయమన్నాడు యేసయ్య? నరికేయ్ యేసే అగ్నిలో. ఆ చెట్టు నేనే, ఆ చెట్టు నువ్వే. సంఘములో కాయలు కాయకపోతే, సంఘములో ఫలాలు ఫలించకపోతే అవిశ్వాస అయిన చెట్టు వ్యర్థము. దేవుడు మాట్లాడుతున్నాడు. గుడ్డివాడికి ఉంది దేవుని దగ్గర విలువ. చూపు పొందుకొని వెళ్ళాడు తల్లి. అతని కేక ఆయన కట్టి పడవేసింది. నీ ప్రార్థన మీద నుంచి ప్రభువా కన్నీరు కారుస్తున్నావు, కనీసం కచ్చీపు తడుతుందా? కనీసం కన్నీటి బట్టలు చీర మీద అన్నా పడుతున్నాయా? అసలు మందిరంలోకి వచ్చిన తర్వాత కన్నీరు వస్తుందా? కన్నీరు రాని ప్రార్థనే కాదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎవరు బాధ వాళ్ళ పడాల తల్లి. మీరు ఈ మాటలు బాగా గుర్తుంచుకోండి. దేవుని కృపను బట్టి, దేవుడు నాకు అన్ని ఇచ్చిన బట్టి మందసం మీద నిలబడి చెప్తున్నా, ఏమీ లోటు లేకుండా నా ప్రభువులు వారు నాకు చేశారు. హల్లెలూయా. దగ్గర మీ అయ్యగారు 75 తెచ్చుకుంటున్నారు. వారికి ఏమీ లోటు లేకుండా చేశారు. దేవుని కృపను బట్టి మీకు కూడా నా దేవుడు ఏమీ లోటు లేకుండా చేశారు. మరి ఎందుకు మనం ప్రార్థన చెయ్యాలి అనే ప్రశ్న మీలో ఎవరికైనా వచ్చిందా? ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు,
దానియేలు తీయొద్దు. దానియేలు 12వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది, ఎవ్వరు అనేకులు ఆయన వైపుకు త్రిప్పుతారో. బాగా జాగ్రత్తగా వినండి. భూమి మీద ఉన్నప్పుడు అన్ని వాటితో సంతోషిస్తూ, సుఖిస్తూ, ప్రార్థిస్తూ, కన్నీటి కాస్తూ ఎంతమందిని నీ సాక్ష్యము ద్వారా అనేకుల్ని తిప్పుతారో. ఎవరి వైపు? దేవుని సంఘానికి, దేవుని మందిరంలోకి ఎవరైతే నడిపింపబడతారో వారందరూ కూడా ఆకాశంలో ఎవరి వలే. ఎంత వెలుగు తెలుసా తల్లి? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము ఆ వెలుతురు ఇప్పటికీ మనకి భూమి మీదకి వస్తుంది. ఆ నక్షత్రము వారికంటే ఎక్కువ శ్రేష్ఠులని పోల్చాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చెయ్యాలి? కన్నీటితంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాను. నీవు ఆకాశంలో జ్యోతుల వలె దేవుని సన్నిధిలో నిత్యము ప్రకాశించే బిడ్డగా నీవు ఉండాలనంటే అనేక ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. అనేక ఆత్మల కొరకు మీరు ప్రార్థన చెయ్యాలి. అది నిన్ను నన్ను దేవుడు ముందుగా ఎన్నుకున్నాడు. ఎంతమంది నశించిపోతున్నారు. భారముందా? భారముందా? నా జనుల నిమిత్తము నా జనులకు అధిపతి అయినటువంటి హిజ్కియా యొద్దకు వెళ్ళి ఈ వార్త చెప్పు. యెషే ఆయన ఎందుకు ఉంచాడు అంటే ఆయనకి కొంతమంది జనం ఉన్నారు. ఆయన అధిపతిగా ఉన్నాడు. ఆయన కింద ఉన్న వారందరూ దేవుని తెలుసుకోవాలి. అందుకని ఆయుష్ పొడిగించారు. నీకు ఆయుష్ ఇచ్చాడు దేవుడు, నీకు అన్ని ఇచ్చాడు దేవుడు. నువ్వు తిని, యెషయా ప్రవక్త అంటాడు, నా మాటలు కాదు, నీవు అన్ని అనుభవించి మదవెక్కి క్రొవ్వెక్కి దేవుని మాటలు నీ చెవిలో పడినవ్వలేదు. నా మాటగా చెప్పు యెషయా అని మాట్లాడుతున్నాడు. ఆ జాబితాల్లో మన సంఘం ఉందేమో, మనం ఉన్నామేమో. ఆ దేవుని మాటల నోట చెవిలో పడనీయకుండా మరి మూసుకుని పోయినటువంటి చెవులుగా మనం ఉన్నావేమో. ఆలోచన చెయ్యండి తల్లి. మన నరుడు కన్నీరు కార్చాడునంటే దేవుని సన్నిధిలో సాధించలేనిది ఏమీ లేదు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుడు మనకిచ్చినటువంటి వరము కన్నీరు ప్రార్థన, కన్నీటి ప్రార్థన. అది పొందుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. అతనే అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేస్తాడు. అనేక మందిని మనం త్రిప్పాలి, అనేక మందిని మనం త్రిప్పాలి. అయ్యగారు ఎక్కడున్నారో రాజక్క మంచి మంచి యాజకులు గట్ట చూపించారు. నాకు ఇంకా అప్పటి నుంచి నేను బ్రతుకున్నాను కదా ప్రభువా, ఆయనకంటే నేను ఎక్కువ సంపాదించుకుని వెళ్ళాలి ప్రభువా, ఆయనకంటే నేను ఎక్కువ సంపాదించుకుని వెళ్ళిపోవాలి అనే ఆశ నాలో ఉంది. ఆ స్థానంలో, ఆ పరలోకములో నేను ఉండాలి ప్రభువా అని ఎవరి కాలంలో నడుము కట్టుకొని అన్నీ ఉన్నప్పుడు కూడా అనుభవించకుండా దేవుని కొరకు నిలవబడినటువంటి మీ యవ్వన సేవకుల వలె మీ అందరూ ఉండాలని నా మనవి, నా ప్రార్థన. హల్లెలూయా. ఉద్యోగాలు మానక్కర్లొద్దు తల్లి, మీరు పనికి వెళ్తాం మానక్కర్లొద్దు, ఏమీ చేయకూడదు మీరు మానక్కర్లొద్దు. ఇవన్నీ కూడా దేవునికి అనుకూలముగా చేసి దేవిచ్చిన సమయంలో మీరు కన్నీరు కార్చి అనేక ఆత్మలు సంపాదించడమే దేవుడి యొక్క ఉద్దేశం. హల్లెలూయా. చివరిగా లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం చూడతల్లి. లూకా సువార్త 23వ అధ్యాయము. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ప్రభువులు వారు ఆ యొక్క సిలువ మోసుకొని వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క దృశ్యంలో, ఆ బాధలో, ఆ దుఃఖంలో, ఆ వేదనలో రక్తము కారుచుండగా నా ప్రభులు వారు సియోను నా ఇశ్రాయేలునటువంటి నా కుమార్తెలారా, నా బిడ్డలారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవని అక్కడ దేవుని నమ్మిన బిడ్డల కొరకు నా ప్రభువులు వారు అక్కడ మంచి మాట చెప్పారు. హల్లెలూయా. మరలా నా మాటలతో నిన్ను సిలువేయకుండా చూసుకుంటాను ప్రభువా, నిన్ను గాయపరచకుండా నేను చూసుకుంటాను. ఆ తల మీద నీకు మొండ్ల కిరీటము, నా చెడు తలంపులు, నేను మందిరంలో ఉంటున్నాను ప్రభా, ఆడోళ్ళంక చూస్తున్నాను ప్రభా, మందిరంలో ఉంటున్నాను ప్రభా, సెల్లపోను నొక్కుంటున్నాను ప్రభా, మందిరంలోనే ఉంటున్నాను ప్రభా, కూర మాడిపోతుంది ప్రభా, మందిరంలోనే ఉంటున్నాను, నా భర్త ఎక్కడో నా చెప్పకుండా పోయాడు ప్రభా. ఈ ఆలోచన వల్ల నీ సిలువ వేసాం, నీకు ముళ్ళ కిరీటం పెట్టాం ప్రభా, ఈ తలంపులు నా నుండి తీసివేయి ప్రభా, తీసివేయి ప్రభా. ఈ నడతల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి ప్రభా. అందుకే ఈ కాళ్ళలో నీకు మేకులు కొట్టారయ్యా, ఆ మేకులు నా వల్ల మరి ఒకసారి నీ గాయాలు రేపన ప్రభు అని ఏడవాలి. ఆయన సిలువేసినందుకు ఏడ్ చేయకూడదు,
ఆయన మరణ దేవుని చిత్తం అలా జరగవలసి ఉంది కనుక అలాగ జరిగింది లేఖనం ప్రకారంగా. మరలా ఆయన గాయాలు రేపకుండా ఉండాలంటే మనము సరి చేసుకోవాలి నా ప్రియ సంగమ. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు పిల్లలారా, ఆ బిడ్డలను చూసి, దేవుని నమ్ముకున్నటువంటి మనల్ని చూసి, దేవునిలో బాప్తిసం పుచ్చుకున్న మనల్ని చూసి నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి. దాంట్లో ఎంత మర్మము దాగిందో తెలుసో తల్లి. నీ బిడ్డలో అక్రమముగా ఉండకూడదని, అన్యాయముగా ఉండకూడదని, భయంకరమైనటువంటి మాటల్లో మన బిడ్డలు ఉండకూడదని, త్రాగుబోతులుగా ఉండకూడదని, తిరుగుబోతులుగా ఉండకూడదని నా కొరకు మీరు ఏడవకండి, మీ బిడ్డల కొరకు మీరు ఏడవండి. కాచవ కన్నీరు. నీ బిడ్డ ఎవరి కాలంలోకి వచ్చింది మొదలు ఫంక్షన్లు చేసి, అప్పులు చేసి, వడ్డీలు కట్టలేక వడ్డీ వాళ్ళు వస్తుంటే ఆ ఇంట్లో దాక్కున్నటువంటి సమాజం కొరకు నా ప్రభు మాట్లాడుతున్నారు. యవ్వన కాలంలో వచ్చినటువంటి బిడ్డల కొరకు నువ్వు ఎప్పుడైనా కన్నీరు కార్చావా? ఆయన కొరకు ఆ మాటలు మాట్లాడుతున్నారు. నా కొరకు ఏడకండి తల్లి, మీకు బహుమానాలుగా ఇచ్చేనే. మీ గుండెల మీద చాలా బాధగా ఉంటారు, మీకు అవమానం తెస్తారు, మీకు అపనిందలు తెస్తారు. నా కొరకు ఏడవకుండా మీ కన్న బిడ్డల కొరకు మీరు ఏడవండి అని ప్రభు వారు సున్నతముగా మనకు మందలించారు. హల్లెలూయా. నీ యవనస్తులైనటువంటి బిడ్డల కొరకు నువ్వు ఎంత కన్నీరు కాచావు, ఎంత ప్రార్థన చేసావు. వారి బాల్యంలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. చూసి బిడ్డల కోసం ఎప్పుడైనా నీ ఏడ్చావా? అన్నీ అయిపోయిన తర్వాత రొమ్ము కొట్టుకుని ఏడుస్తాం, ఫలితం లేదు. దేవుణ్ణి అప్పగించేశాడు. 38 వెండి నాళ్ళకి ప్రభు అంటే పరిగెట్టుకుంటా పోతున్నాడు. ఫలితం ఉందా? మనశ్శాంతి లేక ఉక్కిరి బిక్కిరైపోయి ఎవ్వరికి చెప్పకుండా ఉరేసేసుకుని చచ్చిపోయినటువంటి యోధాలాగే మనం ఉండకూడదని, నీ కొరకు, నా కొరకు కాదు, నీ బిడ్డల కొరకు, నీ కుమార్తెల కొరకు, నీ కుమారుల కొరకు ఏడ్వండి తల్లి అని ప్రభు సెలవిస్తున్నారు. సమూయేలు తల్లి హన్న అలాగే ఏడ్చింది. మోషే కోసము మిరియాము, యోకేబెదేవు అలాగే ఏడ్చారు. హల్లెలూయా. ఎస్తేరు కొరకు మొర్దెకై అలాగే ఏడ్చాడు. తిమోతి కొరకు తిమోతి తల్లి అలాగే ఏడ్చింది. తిమోతి అమ్మమ్మ ఏడ్చింది. నీ బిడ్డల కొరకు ఎప్పుడైనా ఏడ్చావా? ప్రభువా, సేవకి నేను ఇవ్వాలనుకుంటున్నాను. కోటాలు పెట్టేటప్పుడు నా పిల్లలే ముందు ఉండాలనుకుంటున్నాను. ప్రార్థన మొదలు పెట్టేటప్పటికి నా పిల్లలు ఉండి అన్నీ వెయ్యాలనుకుంటున్నాను. ఆ పరిచర్య కోసమైనా నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? నీ బిడ్డల కోసం ఏడవలసినవి ఎంత అయినా అవసరం ఉందని నా ప్రభులు వారు నీకు చెప్పి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. తల్లి, ఈ బహుమానాలు చూసి ముచ్చిపోతున్నాం, మీ యొక్క వేసుకున్న డ్రెస్ను చూసి ముచ్చిపోతున్నాం, ఆ తెప్పిన తల వంకీలను చూసి ముచ్చిపోతున్నాం, పెట్టుకున్న లిప్స్టిక్లను చూసి ముచ్చిపోతున్నాం. ఎంత అక్రమముగా మనం ప్రార్థన చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. హాస్టల్లో ఉన్న నా బిడ్డ మారిపోవాలి ప్రభా, బయటికి వెళ్తుంది నా బిడ్డ మంచిగా వచ్చేయాలి ప్రభా, చెడు చూపులు చూడకూడదు ప్రభా, కానీ ఒక యజబేలు వల్ల నేను తయారు చేసి పంపిస్తాను ప్రభా అని అంటున్నామే తప్ప, దేవా కాలేజీకి వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు, చెడ్డ చూపులు లేకుండా నా బిడ్డలకి మీ రక్తము కంచిగా వేస్తున్నాను అని యోబు వలె ఎప్పుడైనా నీ బిడ్డలకు కంచి వేసి పంపించావా తల్లి? అలాగ పంపించమని నా యేసు ప్రభులు వారు ఆఖరుగా మీకు చెప్తున్నారు. నా కొరకు ఏడవకండి తల్లి, నా కొరకు మీరు కన్నీరు కార్చక్కర్లొద్దు. మీ కొరకు, మీ ఆత్మల కొరకు, మీ బిడ్డల రక్షణ కొరకు, మీ బిడ్డల యోగక్షేమాల కొరకు ఏడవండి. మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు మీరు తల ఎత్తుకునేలాగా ఉంటారు అని నా ప్రభులు వారు చెప్తున్నారు. లోకాసు వార్తలు ఎవరి కోసం ఏడుస్తున్నాం? ఇరుగు పొరుగు వారి కోసం మనం ఏడుస్తున్నాం. ఇరుగు పొరుగు వారు కొంత బాగుంటే ఏడుస్తున్నాం. అక్కడ వస్తుంది మనకి ఏడుపు. మన బిడ్డల కోసం మనకి ఏడుపు రాదు. నా ప్రియ సంగమ, బిడ్డల కోసం ప్రార్థన చెయ్యాలి. మనం భయపడక్కర్లేదు. బిడ్డల కోసం ప్రార్థన చేసి విడిచిపెట్టాలి. ఒక్కరిదాన్ని మా నాయగారి నా దగ్గరికి వచ్చారు. నన్ను తీసుకెళ్ళి ఇల్లు అంతా శుభ్రం చేసి ఆ ఫ్యామిలీ నీళ్లు తెచ్చి అన్నీ తెచ్చి వాళ్ళ అక్కతో అంటున్నాడు, దేవుని తోడు లేకపోతే అంత ఇంటిలో అమ్మ ఉండటం అసాధ్యం అక్క చెప్పి రాజీ ఏడుస్తుంది. అవునమ్మా, నాకు దేవుడే
సంఘం కొరకు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి, మీ కొరకు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి, నన్ను నేను కవచముగా ప్రార్థన చేసుకోవడానికి నాకు ఇక్కడే అనుకైన స్థలం తల్లి. దేవుడే నన్ను ఆదరిస్తున్నారు. హల్లెలూయా. నీ ఆదరణకర్త దేవుడని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? దేవుని మీద ఆశ పెట్టుకున్నావా? కన్నీటి ప్రార్థనతో నీ కుటుంబాన్ని కట్టుకున్నావా? పోగొట్టుకున్నవన్నీ ప్రార్థన ద్వారా మనం సంపాదించుకోవాలి. లాస్ట్గా మనం ప్రార్థన చేస్తే మాకేటి లాభం అని అంటే దానియేలు మాట్లాడుతుంది, నీ ప్రార్థన ద్వారా నువ్వు అనేక ఆత్మల్ని ఆకర్షించుకుంటావు, అనేక ఆత్మలు దేవుని సన్నిధిలో సమకూర్చుకుంటావు, అనేక ఆత్మలు దేవుని సన్నిధికి నడిపిస్తావు. అవన్నీ కూడా నీకు దీవెనకరంగా ఉండి నీ ఆత్మ జ్యోతుల వలె నిత్యము ప్రకాశించుచుంటదట. హల్లెలూయా. అది పొందుకొనుటకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. అనేక మందిని తిప్పాలి. నా సాక్ష్యము బాగోకుండా, నా నడక బాగోకుండా నేను అనేక మందిని దేవుని సన్నిధికి ఆకర్షించుకోలేను. కన్నీటి ప్రార్థన ద్వారానే నన్ను నలగగొడితే, నా స్వారూప్యము నలగొట్టబడి నాలో మార్పు చెందితేనే నేను చెప్పిన సాక్ష్యం అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండి దేవుని మందిరానికి వస్తారు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది తల్లి. దుఃఖంలో ఉన్నారికి ఓదార్పునిస్తుంది తల్లి. పిల్లలు లేని వారికి, సొంత లేని వారికి ఇల్లాలుగా చేస్తుంది తల్లి. బిడ్డలు లేని వారికి బిడ్డల్ని ఇస్తుంది. ఆయుష్ చనిపోతావన్న వారికి మరలా జీవం ఇస్తుంది నీ కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. వాక్యం విన్నా నీవు ఇప్పుడు నుంచైనా ఎవరిని చూసో వేడవద్దు. మనం పొరుగు వారిని చూసి మనం వేడవద్దు. మన కొరకు, మన బిడ్డల కొరకు ఏడ్చుకుందాం. ప్రభు లాస్ట్గా మనకిచ్చినటువంటి మాట, నా కొరకు ఏడవకండి ఇశ్రాయేలుల పిల్లలారా, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి. వారు పెద్దవారు అయినప్పుడు మీరు బాధపడవలసిన పని లేదు అని సున్నితముగా వాక్యము బాధలో మనకి ఆఖరు మాటగా మనకి హెచ్చరించారు. వాక్యము విన్న నీవు నేను ఈ వాక్యము ద్వారా స్థిరపరచబడుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడ మోకరించి